స్వర రాగం సోజనే అశోక్ ఇప్పుడు మనం ఏ ప్రోగ్రామ్ ఉన్నాం? నేను నా పాట నేను నా పాటలు ఏ ఎపిసోడ్ ఉన్నాం? సినిమా రౌండ్. సినిమా ప్రోగ్రామ్. ఓకే స్వర రాగం. సో స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం ఓకే అశోక్. లెట్స్ స్టార్ట్ టు సినిమా ప్రోగ్రామ్. సో మన ఫోక్ సినిమా ప్రోగ్రామ్ లో భాగంగా మనకు జడ్జెస్ ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఎవడో సోజనే. ఓకే సో రాసల్ల మహేష్ గారు అండ్ అదేవిధంగా సిటీ ఒక గాయకుడు ప్రముఖ మన ఆదిలాబాద్ వాసి శ్యామ్ గారు. అశోక్ ఇక మనది ప్రోగ్రౌండ్ సురైపోయింది. ప్రోగ్రౌండ్ అంటే ఇక సినిమాలో పోగులు తీసుకోవడం మస్తు మనకు తెలిసే కదా. గట్లనే ఒక్కొక్క పాట ఇందాక మనం వేసిన స్టెప్ ఉంది కదా, నీలపూర అదేదో ఓకే ఓకే అంటే అటువంటి సాంగ్స్ ఏమి మనం మస్తు పాటలు పాడుతున్నాం. మస్త్ అంటే మస్త్ జబర్దస్త్ అయితే పాట. యుద్ధం ఉన్నది, నేను పాటలో మనకి యుద్ధం అనిపిస్తుంది, అంతేనా లేదా? అంతే కదా, సో ఇప్పుడు మన యాస అనేది కూడా గిట్ల ఉండాలి. ఇట్లే ఉండాలి కానీ ఫోక్ అంటే మన పల్లెటూరు వాతావరణం తీసుకురాలా. పల్లెటూరులో ఫోక్ అంటే ఎట్లా మాట్లాడతాం, ఏం చేస్తాం, మన యాస ఏంది, మన భాష ఏంది, మనం బతికేదే తెలంగాణలో. ఈ తెలంగాణలో మన పల్లెటూరులో మన వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అసలు పాట టైప్ లో మనం సినిమా పాట తీసుకున్నటువంటి కార్యక్రమమే నేను పాట కార్యక్రమం. కానీ ఇక ఏం లేదుగా, మన వాళ్ళు లక్ష కొట్టాలని డిగ్రీ చేసుకోవాలా, అంతేనా లేదా? సరే ఇక స్టార్ట్ చేసేద్దామా? ఓకే అశోక్. సో సినిమా ప్రోగ్రామ్ లో భాగంగా ఇక మన కంటెస్టెంట్ వాళ్ళు అయితే ఫస్ట్ వస్తున్నారో ఆ ఫస్ట్ కంటెస్టెంట్ విజేద్దామా? ఓకే ఇక అశోక్. ఇంకేందుకు ఆలస్యంగా ఇక మన 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 ఆదిలాబాద్ లో అంకోలి గ్రామంలో ఉన్నటువంటి మన గాయని మన చూడు, ఆమె గాన కోకిల, ఆమె పేరేమి? గిరిజ. అది కూడా నువ్వే చెప్పు ఎవరు అట్లాంటి అంటే చెప్పచ్చు కదా, అంటే కట్ చెప్తావేమో అని చెప్పేసి అనుకుంటున్నా. కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే యాస్ అంటే ఆగుతలేదైతే యాస అంటే ఆవిడ తెలంగాణ అంటేనే మనకు పానం, అట్లా మాట్లాడకపోతే మనం ఈ రౌండ్ ఉండేలామని చెప్పు. అంతే అంతేనా లేదా? గట్లే. సో ఇక నువ్వు సులువు పెడతావా, నేను సులువు పెట్టమంటావా? ఇది కూడా నువ్వు నాకెందుకు ఇస్తావు అమ్మా? అరే నీకెందుకంటే వద్దు నువ్వే సుజయ్. సరే ఇంకెందుకు ఆలస్యం. సో ఫస్ట్ మన కంటెస్టెంట్ పేరు గిరిజ. గిరిజ, అంకోలి గ్రామం, ఆదిలాబాద్. ప్లీజ్ కంప్లీట్ అయ్యారు గిరిజ. గట్టి చెప్పాలతోటి వేదికపైకి ఆహ్వానిద్దాం. హోయ్ రంగమ్మ మంగమ్మ, హోయ్ రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉండడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉండడమ్మ పట్టించుకోడు. కొల్లబామ వచ్చి నా
చుట్టుముడుతుంటే నా అందమంతా మూట కట్టి కళ్ళు సేద వెలితే కన్నీరిళ్ళొచ్చి నన్ను చుట్టుముడుతుంటే ఉషమా ఉషమా అంటూ తోలడు పలకడు పలకడు కన్నరాముడు ఉషమా ఉషమా అంటూ తోలడు పలకడు కన్నరాముడు రంగమా మంగమా రంగమా మంగమా రంగమా మంగమా ఉంటాడు పక్కన ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమా మంగమా ఉంటాడు పక్కన ఉంటాడమ్మ పట్టించుకోడు. అశోక్ సో సో ఇక ఇది ఏ రౌండ్ మనకు ఫోక్ సినిమా ఫోక్ రౌండ్. ఈ Yes. సినిమా ఫోక్ అంటే ఎట్లుండాలా ఎట్లుండాలా ఇక పాటలన్నీ దుమ్ము దులిపేటట్టుండాలా. అంకులి గ్రామంలో వచ్చినటువంటి మన చిట్టి తల్లి చిన్నాడే గాయని అని గిరిజ ఏమన్నా వాడింది ఆ పాట అని మనం ఏం చెప్పాలి, ఎందుకంటే మనం చెప్తే అంతా ఉత్తది అయిపోతుంది. ఇప్పుడు చెప్పాల్సిన చెప్తేనే బరాబర్ అవుతుంది. ఓకేనా? ఇంకేది కావాల్సిన మహేష్ గారు. గిరిజ సార్ ఎట్లా పాడినావురా? గొప్పగా పాడిన అనుకోను, తక్కువ పాడిన అనుకోను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. అంటే ఒక క్లారిటీ అయితే ఉండాలి. నువ్వు ఎట్లా పాడినావు అంటే చాలా బాగుంది. నీ వాయిస్ ఒక బేస్ ఉంది. లాస్ట్ లో చూడాలి ఒకసారి అంటూ చూడండి. లాస్ట్ ఏం ఇచ్చినావు పట్టించుకోడు ఇంకోసారి. పట్టించుకోడు. ఓకే, ఆ ఏదైతే ఆ బేస్ లో కూడా ఆ క్వాలిటీ, ఆ అదేమంటారు మెలోడీ, బేస్ లో కూడా మనం మంచి మెలోడీ చూసుకోవచ్చు. ఆ ఫీల్ పట్టించుకోడు అరిచినా కానీ చూసి ఇప్పుడు ప్రేమ కొద్ది అరిస్తే ఎట్లుంటది? ఆహా, ప్రేమ కొద్ది అరిచిన అరుపులు కూడా మనకు పూల బంధువులు కొట్టినట్టు అనిపిస్తుంది. అదే కోపం కొద్ది అరిచిన అరుపుకు, ప్రేమ కొద్ది అరిచిన అరుపుకు ఎంత చేంజ్ ఉందో లాస్ట్ నువ్వు ఇచ్చిన హిందీ కూడా అంత బాగుంటాము. కానీ ఒకటి ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనమ్మా? ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ మన ఆదిలాబాద్ వాసి ప్రముఖ సీనియర్ గాయకుడు అండ్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన వంతు ఎన్నో కార్యక్రమాలకు సేవలు అందించినటువంటి ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ లో కానిటువంటి మన శ్యామ్ గారు. సార్ శ్యామ్ గారు మన గిరిజ గారు పాడిన పాట నేను అభిప్రాయం చెప్పండి సార్. గిరిజ సార్ చాలా బాగా పాడావు. ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీ వాయిస్లో మంచి గాత్రం ఉన్నది. ఓకే సార్. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మంచి సింగర్ అవుతావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సుజాత మేడం. గిరిజ బాగా పాడిండు. కొంచెం బ్రీత్ అవుట్ అయినట్టు అయింది కదా, కొంచెం ఎదికి సార్లు కొంచెం ఎంగేజ్మెంట్ అనిపించింది. మొత్తానికి బాగా వాడి హుషారుగా వాడి కొంచెం ప్రాక్టీస్ ఇంకా బాగా సార్. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మేడం సుజాత మేడం గారు, మీరు ప్రతి ఎపిసోడ్ కు డ్రెస్ కాస్ట్యూమ్స్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా సౌజన్య మన గత 4-5 ఎపిసోడ్ లో కూడా మన జయశ్రీ మేడం గారు కూడా కాస్ట్యూమ్స్ చేశారు. సో ఆ కాస్ట్యూమ్స్ అన్ని మనకు అందుబాటులో ఉండేవి చెప్తే కొంచెం బాగుంటాయి అని చెప్పేసి. అంటే నాకు తెలిసి మన మౌనిక ఉమెన్స్ ఫ్యాషన్ స్టోర్ నుంచి తీసుకొస్తున్నారు అనిపించింది. మరి అదేవిధంగా కదిలి ఉమెన్స్ ఫ్యాషన్ స్టోర్, ఎందుకంటే మన సినిమా రోడ్కు 2 ఫ్యాషన్ స్టోర్లు ఉన్నాయి. అది మన మహేష్ గారి ఆధ్వర్యంలో, భూసా మహేష్ గారి ఆధ్వర్యంలో కదిలి ఉమెన్స్ ఫ్యాషన్ స్టోర్ అండ్ మౌనిక ఉమెన్స్ ఫ్యాషన్ స్టోర్స్, ఈ 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఆ కాస్ట్యూమ్స్ డిజైనింగ్ అనేటువంటి మనకి ఇక్కడ జడ్జెస్ గారు కనబడుతున్నటువంటి కాస్ట్యూమ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో మరి సౌజన్య ఏం ఆలస్యం చేయకుండా జడ్జెస్ స్కోర్ ఒకసారి వివరాలు అడుగుదాం. మహేష్ గారు. ఓకే, 9 out of 10. శ్యామ్ గారు 9 out of 10. 8 out of 10. ఓకే, కానీ చెప్పండి. సో ఇక గిరిజ గారు థ్యాంక్ యూ. అశోక్ ఏమైంది? ఏం కాదు. మన కళ్ళు కంటున్నారా? లేదు. మరి ఏంటి సినిమా ప్రోగ్రామ్ అంటే ఏమో ఇంత ఎనర్జీ ఉండాలంటే మన భాష కూడా ఎక్కువ ఉండాలి కదా. నాకు భాష అసలు రాదు. నీకు రాదు కదా, నాకు వచ్చు కదా. మాట్లాడు. మీ దేవుడు అసలు ఆదిలాబాద్ పల్లెటూరు ఉంటది కదా. అవును. ఏ ఊరు? అన్ని యాస భాష నా దోస్తులతో వస్తాయి కానీ ఇట్లా ప్రొఫెషనల్ ఉంటే మరి అదేంటో ఏ కదా చూడద్దు. ఎందుకంటే ₹1,00,000 కొట్టుకుంటాం, మనం పక్కకు పేమెంట్ తీసుకొని మనం పని చేస్తున్నాం. ఏదో ఒకటి అంటే మనం యాసకి ఖచ్చితంగా ఇచ్చుకోవాలి కదా. సరే, ఇంకేదో కావాల్సింది కానీ నెక్స్ట్ వచ్చిన కండిషన్ పిలిచేద్దామా? పిలిచేద్దాం అశోక్. ఓకే, స్వరాజ్ దర్శనాపూర్ ఆదిలాబాద్ ప్లీజ్ కమ్ టు డాన్స్. స్వరాజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి అందరు గట్టిగా స్వరాజ్ గారికి
అందరము ముదుగుమ్మ గుండె గీసుకుందే నీ బొమ్మ ప్రాణములే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే సత్యంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చిగిమంత దాకా అడుగుల్లో అడిగేస్తానమ్మా ముసి ముసి నవ్వులు ముద్దాడు వరకంగా ముసి ముసి నవ్వులు ముద్దాడు వరకంగా తొలిసారి నీ చూపు తను వారు తాకక్క పొంగింది నాలోని పచ్చి ప్రేమలకు రమ్మాయి నీ మీద నాకు మనసాయనే చేనడు నిన్ను వీడిపోని నీడైతనే రమ్మాయి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే రాజమేది లేను గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాతం ఎట్లా రాసుకున్నా మంచితో రాసుకుంటా స్వర్గం అంటుకున్నదంటే అది ప్రతిరోజు నీతోటే పంచుకుంటా నిన్ను కన్నా నాన్నకన్నా నలుగురుగా సాదుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు రాదనుంటా కన్న నేను కట్టిడెప్పదాటకుండా కాటుపై కావాలంటా రవ్వాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రవ్వాయి నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడైతనే ధన్యవాదాలు. అశోక్ ఇది మనోడు వాడేటప్పుడు ఇట్లా బుల్డోజులు సెట్ అయితే చూసినామా ఇట్లా 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 పడినట్టు భలే వాడతారు కదా సాంగ్ వాడేటప్పుడు చూసిన ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయి చూసా దగ్గర నుండి కూడా చూసావని అసలు మామూలుగా వాడలే కదా స్వరాజ్ అన్న మనం ఏం చెప్పొద్దు కదా కట్ చేసుకోండి నేను చెప్పలేదు మీరేం వినలేదు అంతే నేను కూడా ఏమి లేదు నేను చెప్పలేదు కానీ స్వరాజ్ అంటే ఓకే Folk అంటే స్వరాజ్. అది ఆదిలాబాద్ అందరికి తెలుసు అంతేనా లేదా అంతే కదా ఓకే మరి So, judges ఏమన్నా విన్నావా? ఓకే మహేష్ గారు స్వరాజ్ సార్ సూపర్ జానపదం అయితే దుమ్ము లేపి దంచి కొట్టినాం సార్ కానీ నాకు ఒక్క చిన్న సాటిస్ఫై ఏం లేదని అంటే కెమెరా నేను ఇటు ఎందుకు పెట్టాలని అనిపించింది సార్ ఎందుకు అని అంటే నీ లుక్ మొత్తం ఐ కాంటాక్ట్ ఇటు ఉంది సార్ నువ్వు అది చూడకుండా వాడితే ఒక రేంజ్ లో వాడాలి నీ దగ్గర సత్తా ఉంది ఎందుకంటే నేను కొన్ని షోస్ లో నేను చూసిన సార్ ప్రముఖ టీవీ ఛానల్లో కూడా నేను చూసిన లోకల్ ఛానల్లో కాకుండా నేషనల్ ఛానల్లో కూడా నువ్వు వాడింది నేను చూసిన ఓకే ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఉంది చూసి అనేది ఇప్పుడు నీకు ఇక్కడ మనం 3 కెమెరాలు పెట్టినాం కదా ఇక్కడ ఏ ఒక్క కెమెరా కూడా నీ ఫేస్ అనేది దొరకదు ఎందుకంటే నువ్వు ఎక్స్ప్రెషన్ చేయగలుగుతావు సార్ జానపదాన్ని దుమ్ము లేపి దంచి కొట్టే కెపాసిటీ దగ్గర ఉంది కానీ చిన్న మైనర్ మిస్టేక్ ఈ చిన్న చిన్న వాటి వల్ల నీకు రూల్ వాళ్ళకు రూల్ కాదు అందరికి ఒకటే రూల్ ఓకే సార్ 1 మార్క్ అయితే ఓన్లీ 1 మార్క్ సార్ నువ్వు చూసి పాటలు కట్టు మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ రౌండ్ ఇవన్నీ మనకు రిపీట్ కావాలి మంచి వేషధారణ ఓకే సార్ ఓకేనా ఓకే సార్ మంచి వాయిస్
చాలా హ్యాపీగా నేను ఎంజాయ్ చేసిన. ఇంకొకటి దీంట్లో ఇంకా మైనర్ మిస్టేక్స్ ఏంటి అని అంటే లేడీ వాయిస్ వచ్చింది. లేడీ వాయిస్ వచ్చిందా? అవును సార్. మన దగ్గర లేడీ సింగర్స్ ఉన్నారు కదా సార్. ఎవరైనా ఒకరు లేడీ సింగర్ని పెట్టుకుంటే వాళ్ళకు కూడా మెయిన్ వాయిస్ వచ్చినప్పుడు సిస్టర్స్ పాడింది కదా చిన్నపిల్లలు. అవును సార్. అట్లాంటప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి. ఇవన్నీ ఫర్దర్ రౌండ్ అస్సలు ఎగ్జిక్యూట్ చేసేది. ఓకే సార్. నేను మంచి వాయిస్ ఉన్న వాళ్ళకి మాత్రం సీరియస్గా వార్నింగ్ ఇస్తాను. సార్. అంటే ఇది వార్నింగ్ అనుకోండి. ఎందుకు అని అంటే మీ లోపల ఉన్నది బయట పెట్టండి. ఇది 10 సంవత్సరాల కిందనే పెట్టినాం. ఇప్పుడు మనం ఇంకా 10 సంవత్సరాలు అవుతుంది ఇదంతా దాసపెట్టి. ఇప్పుడు ఇంకా ఏ రేంజ్లోకి వెళ్ళాలి మనం. ఓకేనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్ ద్వారా. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. థ్యాంక్ యూ సార్. రాంబాయ్ ఎవరి కోసం వాడినావు మాత్రం నరసమ్మని అడగాల్సి వస్తుంది. సార్. నరసమ్మకి ఏమన్నా అన్యాయం చేస్తున్నావా అడగాల్సి వస్తుంది. ఎందుకంటే అంత ఇన్వాల్వ్మెంట్ అయింది అశోక్. అవును. అంత ఇన్వాల్వ్మెంట్ అయిందంటే నాటే జోక్ కదా. అంతే. రాంబాయ్ ఇన్వాల్వ్ అయిందచ్చు. నరసమ్మనే మళ్ళీ ఇంటికి పోయినాక ఛాయ్ ఉండేది, తిండి ఉండేది మళ్ళీ. ఏం లేదు. నరసమ్మనే. అది బెస్ట్ స్వరాజ్. థ్యాంక్ యూ సార్. అంతే. ఓకేనా? సరే, శ్యామ్ సార్ గారు. స్వరాజ్ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. నీ వాయిస్ ఎలా ఉందంటే ఎంత హై పిచ్ స్థానంగా పాడాలంటే రేంజ్ ఉంది నీలో. సార్. మనకి జానపద గేయాలంటే చాలా బ్రహ్మాండ పాడవచ్చు. అవును సార్. ఏదో అద్భుతం ఉంది. సార్. మీరు కూడా మంచి ప్రాక్టీస్ చేస్తే బ్రహ్మాండంగా ఇంకా ముందు మంచి సాంగ్స్ పాడే అవకాశం ఉంది. ఓకే సార్. ఇంకా దేశంలో వాడగా సార్. దేశంలో వాడిందా? అవును పాడినాం సార్. సార్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుజాత మేడం. స్వరాజ్ మేడం. సూపర్ వాడిలో థ్యాంక్ యూ. దుమ్ము లేఖలో సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఎంజాయ్ చేసిన నేను. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకా బాగా ప్రాక్టీస్ ఇంకా మంచిగా వాడాలని. ఓకే. ఓకే, అనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే అశోక్, స్వరాజ్ గారు పాడినటువంటి పాటకి మార్క్స్ ఓకే. జడ్జెస్ నుండి తెలుసుకుందాం. మహేష్ గారు, స్వరాజ్ గారికి మీరు ఇచ్చేసుకోరు. స్వరాజ్ సార్. చూసి పాడినందుకు ఒక 1 మార్క్ తప్ప చూడకుండా పడితే అవుట్ ఆఫ్. ఇవాళ ఇన్ని ఎపిసోడ్ నుంచి మన దగ్గర 10 ఎవరు తీసుకోలేదు. సరే. అది నీకు అవకాశం ఉంది. సరే. నువ్వు మీ చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ నేను నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది 10 మార్క్స్. ఓకే. 9 out of 10. గట్టి చెప్పలేదు. నెక్స్ట్ శ్యామ్ గారు, స్వరాజ్ గారికి మీరు ఇచ్చేసుకోరు. 9 out of 10. థ్యాంక్ యూ సార్. చూడమనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ సుజాత మేడం. థ్యాంక్ యూ. 9 out of 10. సో ఒక మాట్లాడేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం చూడడం అనేది మనం ఎన్నో కార్యక్రమాలు చూస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా చూడకుండా నేర్చుకుంటేనే మనం స్టేట్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళినప్పుడల్లా మరి స్పేస్ లెవెల్కి వెళ్ళినప్పుడు కూడా మనం చూడకుండా అనేది అలవాటు అవుతుంది. అంతే కదా? ఏం చెప్పావు కానీ చెప్పావు. ఓకే. Okay. సో థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ స్వరాజ్. థ్యాంక్ యూ. సో అశోక్. సో మనకు ఈ సినిమా ప్రోగ్రామ్ లో ఒక్కొక్కరు దుమ్ము రేపుతున్నారు. ఈ దుమ్ము రేపుడు ఏమైంది కానీ మనకి మాత్రం చెవిటలు చిరెత్తి కడుతున్నాయి. మామూలుగా ఉబ్బర పోతా అది ఫోక్ అంటే నాకు ఒక దిశ నువ్వేమైనా వాడతావు ఏంటి? ఎవరు నువ్వు ఏంటి ఏదో ఒక ఫోక్ వాడు? ఫోక్ అంటే వచ్చేసి అయితే నాకు ఆలమని వచ్చి folk. ఏది? అంటే చిన్నప్పుడు మస్తు నేర్చుకున్నా. ఓకే ఓకే ఒకటి ఇచ్చేందుకు ఇస్తూ రాసుకున్నాను. ఏం లేదు, నువ్వు ఒకసారి పాట చూద్దాం. ఓకే, అంటే ఆలాపన అంటే చిన్న వచ్చు. ఇదే మనం మాట్లాడుకోలే కదా. సో ఆలాపన ఏమంటారు అంతే కదా. ఓకే, అంటే ఫోక్ అంటే యాస భాష అంటే దిప్పుతున్నావు కదా కరెక్ట్. మరి ఈ పాటలు ఎట్లా వాడుతుందా అని చెప్పేసి అంటే నేను రాసిన పాటలు కూడా నేలారే కూడా పెడదాం. రాసిన అంటే ఏడ రాశారు ఒక్కరు కూడా వదులుతలేరు. నేను ఇప్పుడు తుప్పంటే ఇప్పుడు అంటున్నాడు 10 ఏళ్ళ కింద మీ టాలెంట్ చూపిమని. ఇప్పుడు తర్వాత 10 ఏళ్ళ కింద చూపిద్దాం ఏముండదు. ఓకే ఓకే. సో ఆలాపన అంటున్నాం కాబట్టి సారీ పెట్టుకుంటారా, అనవసరంగా పాడమని చెప్పాను. అదే పోదామా. ఓకే ఓకే. మల్టీ టాలెంట్ దొరుకుతారా చెప్పు. సౌజన్య, అశోక్ ఎంత టాలెంటెడ్ అని అంటే ఇప్పుడు నేనే వాయిస్ వాడి నా వాయిస్ వాడేంత కెపాసిటీ ఉంది అశోక్. అంతే కదా. చూడు ఇప్పుడు రేలారెడ్డి నేను వేరేలాగా వాడుతా, అతను కూడా అలాగే వాడేస్తాను. మామూలు టాలెంట్ గారు, ఇట్లాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నేను కోఆపరేట్ చేయడం అనేది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఒకటి ఉంది. ఎక్కడ చూస్తున్నానని మీ అనిపించాను. ఓకే. మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నాడు. అదే ఎలా వాడితే అలా వాడాలని. ఓకే, ఆఫ్ కోర్స్ ఐ యామ్ రెడీ సర్. ఓకే ఓకే.
నేను వాడుతుంటే సౌజన్య అక్కడ వాడుతుంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది. అసలు ఏంటి అశోక్, డాన్స్ చేస్తే పారిపోకూడదు, పాట పాడినా పారిపో. అసలు నీకు కుదురుగా యాక్టింగ్ చేయాలా వద్దా? యాంకరింగ్ అంటేనే కుదురుగా. సో ఇవాళ సినిమా ప్రోగ్రామ్ లో భాగంగా నెక్స్ట్ వస్తుండే కంటెస్టెంట్ పిలిచేద్దాం మరి. పిలిచేద్దాం అశోక్. ఉమారాణి, బండలాపూర్, తాంసి మండల్, ఆదిలాబాద్. ప్లీజ్ కమ్ టు డాన్స్. ఉమారాణి గారు. ఉమారాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి గట్టిగా చెప్పడంతో ఉమారాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. Thank you.
అశోక్, సౌజన్య అంటే ఎటువంటి ఏజ్తో సంబంధం లేకుండా హౌస్ వైఫ్స్ కూడా వచ్చి పాడుతున్నారంటే ఎంకరేజ్మెంట్. ఆమె హౌస్ వైఫ్ కాదు, ఒక టీచర్, ఉపాధ్యాయురాలు. అవునా? అంటే ఇంత ఇంత లేట్ నైట్ అయినా కూడా పార్టిసిపేట్ చేయడం, అంటే ఈ కళ దాగున్నా కూడా ఎంకరేజ్ చేయడం అనేది ఉండాలి కదా. ఖచ్చితంగా. ఎందుకంటే కుమారాణి మేడం గారు మ్యారీడ్ కదా, పిల్లలు రమ్మ. సరే అమ్మ, కానీ నిజం చెప్పాలంటే ఆ పాటలో మాకు ఇలా నిద్ర వచ్చేసినట్టు అనిపించింది. అంత మాధుర్యం. మళ్ళీ జడ్జిమెంట్ చెప్తున్నావా? మళ్ళీ మర్చిపోయాను. నేను చెప్పలేదు మేడం, నువ్వు అందరి సీట్లను ఆధీనం చేసుకుంటావు కదా, నీకంటే ఒక పొజిషన్ ఇచ్చారు కదా అశోక్. ఇచ్చారు రైట్, అలా అనట్లేదు. మండలాంపు నుంచి వచ్చింది కదా, మంచిగా వాడేది ఒక అట్లా ట్రాన్స్లోకి సరే. ఇప్పుడు ఏం చెప్పలే మేడం, కుమారాణి గారు నేను మీకు ఏం చెప్పాలి, మీరు ఏమి అంతేనా? సరే ఇప్పుడు మనం మహేష్ గారు. కుమారాణి చాలా బాగా పాడినావు. మీ సార్ వచ్చిందా ఇక్కడికి? ఓకే. పిల్లలు లేరు అని ఎందుకు అంటున్నావు? మీ పతే ఓకే అయ్యేంత వరకు మాత్రం మీ పతే, బాబు, అన్నీ, కొడుకు, తండ్రి, బ్రదర్ అన్నీ. దీంట్లో మీరు మీ పతికి ఎలా జోలం పడుతున్నారు, మీ బాబుని కూడా చిన్న పిల్లాడిని చేసేసి మీ బాబు దగ్గర మీ పతి. మీరు ఒకసారి ఆనందమా, అది నాకే నోరు తిరగడం లేదు. మీరు ఒకసారి అదే ఎంత సింపుల్గా అనిస్తారు. ఓకే, డైలీ ఒక 2-3 సార్లు అన్నారనుకోండి, మీ ఆయన ఎంత ఏమన్నా కానీ చక్కగా మెల్లలే పడుకుంటుంది. ఓకేనా? చాలా బాగుందమ్మా. రియల్గా అంటే హార్ట్ఫుల్గా చెప్తున్నా కదా. స్టార్టింగ్ పల్లవిలో చిన్న మిస్టేక్ చేసింది. పల్లవి స్టార్టింగ్లో ఎత్తుకునేటప్పుడు మళ్ళీ ఓవరాల్గా అక్కడి నుంచి నాన్ స్టాప్గా ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. అది స్టార్టింగ్ ట్రబులా ఏమైనా ట్రాకా? పల్లవి ఎండింగ్లో చరణం స్టార్ట్. జోలా జోలమ్మ జోలా జయ జయలా జోలా జయ జయలా జోలా నీలాలా కన్నులకు నిత్య మల్లె పూల జోలా నిత్య మల్లె పూల జోలా దీని అయిన తర్వాత మ్యూజిక్ ఏదైతే వచ్చిందో ఆ బీజిఎం అయిన వెంటనే మీరు చరణంలో చిన్నగా చిన్నగా సూక్ష్మ దర్శనం ఏమంటారు దాంట్లో పెట్టి చూస్తే తప్ప మిగతా దొరకదు. మేము ఇక్కడ ఉన్న దేనికోసం, దానికోసమే కదా. నెక్స్ట్ టైం ఆ ఒక్క చిన్న మిస్టేక్ కూడా లేకుండా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాడినాము, ఆ చిన్న కూడా మిస్టేక్స్ చేయకుండా. ఓకే, ఇది జస్ట్ స్టార్టింగ్ రౌండ్ మాత్రమే, ఫైనల్స్కు చాలా టైం ఉంది. ఇప్పటి వరకు వాడిన స్వరాజ్ కానీ, ఫస్ట్ ఎవరు గిరిజ, 3 సాంగ్స్ 3 అద్భుతాలు. ఒక్కొక్క పాట ఒక్కొక్క బుల్లెట్ లాగా ఉంది. అంటే జడ్జిమెంట్ అసలు ఎట్లా చెప్పాలనేది కూడా అర్థం కాకుండా. కాబట్టి మీరు ఎంత బాగా కష్టపడితే మేము ఇక్కడ అంత సూక్ష్మ దర్శనం పెట్టి చూసుకుంటూ ఎవరెక్కడ క్యాచ్ పడ్డానికి చూస్తాం. ఓకేనా? చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. ఆ ఇప్పటి నుండి కాదు, చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతూనే వస్తుంది. మంచి హార్డ్ వర్క్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ శ్యామ్ గారు. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఇటువంటి సాంగ్స్ పెట్టుకోవడం ఇది కొద్దిగా రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సార్ అన్నట్టు ఇటువంటి పాటల మీద ఉత్సాహంగా పాడుతుంటే బాగుంటుంది. మీరు కొద్దిగా ఫీల్ అయ్యి పాడుతుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే కొద్దిగా ఇప్పుడు మనం పాట ఇంట్లో పాడుతున్నప్పుడు ఏ విధంగా మనం పిల్లలు ఎట్లా పాడతాము ఆ విధంగా పాడితే కొద్దిగా ఇంకా బాగుంటుంది అంటే ఫీల్ అయ్యి పాడితే. జోలా జోలమ్మ జోలా జయ జయలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోల నిత్యమల్లే పూల జోల. ఓ హాయ్ హాయ్ అంటే ఫీల్ అయి పాడితే అంటే
పిల్లలు మనం ఇట్లా మనం ఏ విధంగా వాడితేనే పిల్లలు ఆ విధంగా తొందరగా నిద్రపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దాంట్లో 2 అవతారాలు మీ ఇటు ఆలిగా అమ్మగా. ఆలి అయినప్పుడు కసురుకుంటున్నాం, అమ్మ అయినప్పుడు ప్రేమ దగ్గర తీసుకుంటున్నాం. ఆ 2 అవతారాలు కూడా మీ యొక్క గాత్రంలో కనిపించాలి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సుజాత మేడం. ఉమారాణి మేడం, చాలా బాగుంది సాంగ్. మీరు పాడుతుంటే నాకైతే నిద్ర వచ్చింది, అంత మంచిగా అనిపించింది. చాలా బాగుంది మేడం, చాలా బాగా పాడారు. ఇంకా కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేయండి. మధ్య మధ్యలో చిన్న చిన్న గమకాలు ఉంటాయి సాంగ్లో, మీరు కొంచెం సాఫ్ట్గా వెళ్ళారు. ఇంకా ఒకసారి మంచిగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ టైం బాగా పాడారు. ఇంకా థ్యాంక్ యూ. ఓకే, ఆలోచించుకున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే సౌజన్య, అశోక్ సో ఆలస్యం చేయకుండా మరి మార్క్స్ ఏమో తెలుసుకుందామా? తెలుసుకుందాం అశోక్. ఓకే. మహేష్ గారు 9/10. కుమారాణి గారు తీసుకోరు. అండ్ శ్యామ్ గారు 9/10. సురేంద్ర మేడం గారు 9/10. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ. సోది పెట్టుకుంటుంటే ఇది ఓడది తెగదు. దానికంటే ముందు దాని ఏంటి ఒక చిన్న ఛాయ్ తాగాలి. ఓకే, చాయ్ బ్రేక్ తీసుకుందామంటావా? ఛాయ్ తాగాలి కాబట్టి చిన్న విరామం. చిటికలో వచ్చిందా?